హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీవీకే గైడెన్స్. ఎలా ఉన్నారండి? ఎలా చదువుతున్నారు? ఏపీడీఎస్సీ 2025లో ఏదో విద్యా దృక్పథాలు ఈ పెర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్లో భాగంగా కొన్ని ప్రాక్టీస్ బిట్స్ను మరి కొంత చాప్టర్ వైజేషన్ కూడా మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఇంపార్టెంట్ బుక్స్ కూడా మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఒకసారి ఈ బిట్స్ మీరు ప్రాక్టీస్ చేయండి, చాలా వరకు పనికొస్తుంది. ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అయ్యే వారికి కూడా చాలా వరకు పనికొస్తాయండి. ఇందులో మొదటి బిట్, ఈ క్రింది వాటిలో సరికాని ప్రవచనం ఏది అని అడుగుతున్నారు. ఇందులో విద్ అనగా తెలుసుకోవడము, విద్ అనగా దివ్యత్వం గురించి, ఆత్మను గురించి తెలుసుకోవడము, విద్య పరిమితమైనది, దీనికి పరిధి గలదు, డి ఉదాత్తమైన భావనల నుండి ఆవిర్భవించేదే విద్య. 4 కూడా చదవండి. ఇందులో వాడు అడుగుతున్నది సరికాని ప్రవచనం అండి, విచ్ ఇస్ నాట్ రైట్. కాబట్టి ఇందక్కడ ఏది సరికాదో చూడాలి. విద్ అంటే తెలుసుకోవడము కరెక్టేనండి. విద్ అనగా దివ్యత్వం గురించి, ఆత్మల గురించి కూడా తెలుసుకోవడం. ఇది కూడా నిర్వచనంలో ఉంది, అకాడమీ బుక్లో ఉంటుంది. సి, విద్య పరిమితమైనది, దీనికి పరిధి కలదు. కాదండి, ఇది అబద్ధం. ఎందుకంటే విద్య అపరిమితమైనది, దీనికి పరిధి లేదు అని ఉంటుంది, అకాడమీ బుక్లోనే ఉంటుంది ఇది. తర్వాత డి, ఉదాత్తమైన భావనల నుంచి ఆవిర్భవించేదే విద్య. ఇది కూడా రైటేనండి. కాబట్టి దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చి మీకు సి అండి. విద్య పరిమితమైనది, దీనికి పరిధి కలదు అనేది ఇది సరికాని ప్రవచనంగా ఉంది. అలాగే రెండో బిట్ చూడండి. ఎడ్యుకేషన్లో ఈ అనగా ఏంటి అన్నారు. ఈ అంటే అవుట్ ఫ్రమ్, తర్వాత అవుట్ ఆఫ్, అవుట్పుట్, టు బ్రింగ్ అప్ అండి. ఎడ్యుకేషన్లో ఈ అంటే అవుట్ ఆఫ్ అండి, అంటే అంధకారం నుంచి బయటకు తీసుకురావడం అనేటటువంటిది అనమాట అండి. కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఈ అంటే అవుట్ ఆఫ్. తర్వాత రెండవది, ఈ ఎడ్యుకేషన్లో ఈ అవుట్ ఆఫ్ అన్న కదా, తర్వాత ఇంకొక పదం ఉంటుంది పక్కనే, డ్యూకో అనే పదం ఉంటుంది. అంటే శిశువును అభివృద్ధి చేయడం, లేదా శిశువును దారి చూపడము, లేదా వృద్ధులోకి తీసుకురావడం అనేటువంటి అర్థంతో ఉంటుంది డ్యూకో అంటే. ఆ రెండు ఏదో ఒకటి డెఫినేషను అడగడానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్న. తర్వాత మరొకటి ఏంటి అంటే విద్ అనేది ఏ భాషా పదం అని అడుగుతుంది. ఆప్షన్స్ గమనించినట్లయితే పైశాచి ప్రాకృతము, సాంస్కృతిక భాషా అభేదము, సి సంస్కృతము, డి పాలీ భాషా పదం. ఇక్కడ పాలీ భాషా పదం, పైశాచి ప్రాకృతం ఎలిమినేట్ చేశాక అభ్యర్థి కన్ఫ్యూజ్ అవుతాడు. ఇది సంస్కృతమా లేదా సాంస్కృతిక భాషాభేదం అంటే పదం అంటాడు. అది పదప్రయోగం కోసం వాడబడింది తప్ప అది భాష ఏమీ కాదు. కాబట్టి సంస్కృతం కరెక్ట్ ఆన్సర్ అండి. కాబట్టి విద్ అనేది ఏ భాషా పదము అంటే సంస్కృత పదము అని చెప్పి అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇది ఈ ఎడ్యుకేషన్ డెఫినిషన్ మీద కానివ్వండి, ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి ఏ భాషా పదాలు అనేటువంటి దాని మీద ఖచ్చితంగా ప్రశ్ననైతే ఒకటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వీటి మీద ఖచ్చితంగా ఫోకస్ పెట్టండి. ఎడ్యుకేషన్ అంటే ఏంటి, అది ఏ భాషా పదాల నుంచి పుట్టింది, ఈ అంటే ఏంటి, డ్యూకో అంటే ఏంటి అనేది ఖచ్చితంగా తెలిసి ఉండాలి. అలాగే తర్వాత ప్రశ్న చూడండి. అసత్య ప్రవచనాన్ని గుర్తించండి, జాగ్రత్తగా గుర్తించాలి. అసత్య ప్రవచనం, ఇక్కడ ఎడ్యూసియర్ నుంచి ఎడ్యుఫియర్ అనే పదం పుట్టింది, లేదా ఎడ్యుకేషన్ నుంచి ఎడ్యుకేర్ పుట్టింది. ఎడ్యుకేషన్ అనేది లాటిన్ భాష నుంచి పుట్టలేదు అని అడుగుతున్నారు. చాలా జాగ్రత్తగా మీరు ఇలాంటివి కన్ఫ్యూజ్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్న. ఎడ్యుకేర్ లేదా ఎడ్యూసియర్ అనేటువంటి రెండు కూడా లాటిన్ భాషా పదాలు. ఈ లాటిన్ భాషా పదాల నుంచి ఎడ్యుకేషన్ పుట్టింది. ఆప్షన్ బిలో కనుక మీరు గమనిస్తే, ఆప్షన్ ఏ ఫుల్లీ ఎలిమినేటెడ్. ఎడ్యూసియర్ నుంచి ఎడ్యూఫియర్ మనకు అవసరం లేదు. ఎందుకంటే ఈ ఎడ్యూసియర్ నుంచి ఎడ్యూఫియర్ పుట్టిందా లేదా అన్నది ఇక్కడ అప్రస్తుతము. బట్ ఎడ్యుకేర్ లేదా ఎడ్యూసియర్ అనేటువంటి లాటిన్ భాషా పదాల నుంచి ఎడ్యుకేషన్ అనేటువంటి ఆంగ్ల భాషా పదం పుట్టింది. ఇది క్లియర్. ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది లాటిన్ భాష నుంచి పుట్టలేదు అంటున్నాడు ఆప్షన్ సిలో. లేదండి, ఎడ్యుకేషన్ అనేటువంటిది లాటిన్ భాషా పదమైనటువంటి ఎడ్యుకేర్, ఎడ్యూసియర్ నుంచి పుట్టింది. ఇది కరెక్ట్. కాబట్టి ఇక్కడ అసత్య ప్రవచనం ఏంటి అంటే పైవన్నీ అసత్య ప్రవచనాలే. దీనికి సంబంధించింది ఒక చిన్న స్లైడ్ పెట్టాను చూడండి. ఇది ఎస్&ఎస్ దానికి సంబంధించినటువంటిది. మీ బుక్ ఇవి బాగున్నాయండి. అంటే మీరు తెలుగు అకాడమీ పుస్తకాలు చూసిన తరువాత మీరు ప్రాక్టీస్ కోసం ఎస్&ఎస్ వర్క్ బుక్ కానీ ఎస్&ఎస్ యొక్క బుక్ కూడా మీరు చూడొచ్చు. ఎక్కువ పుస్తకాలు దీనికోసం ముందు వేసుకోవాల్సిన అవసరం లేదు. దీనికి కొన్ని బిట్లు చెప్పాను చూడండి. విద్ అనేటువంటి సంస్కృత భాషా పదానికి అర్థం ఏంటి అన్నారు ఇక్కడ ఈ ప్రశ్నలో. దీనికి తెలుసుకొనుట. ఎడ్యుకేర్ అనే ఈ పదము ఏ భాష నుంచి వచ్చింది? లాటిన్ భాషా పదం. ఎడ్యుకేర్ అనే పదానికి అర్థం ఏమిటి అంటే బయటకు తీయుట. కాబట్టి ఈ ఎడ్యుకేర్, ఎడ్యుకేషన్, విద్య, విద్ అనేటువంటి ఈ భాషా పదాలు, వీటి మీద ఖచ్చితంగా ఒక బిట్టు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది ప్రాక్టీస్ చేయండి. ప్రీవియస్ పేపర్స్లో కూడా ఈ బిట్టు, ఇలాంటి బిట్స్ చాలా అడగడం అయితే జరిగింది. కాబట్టి ఈ ముందంత ఫండమెంటల్స్ మీద కాస్తంత గ్రిప్ సంపాదించే ప్రయత్నం చేయండి. మరొక ప్రశ్న, తర్వాత జీవిలో ఆవరించి ఉన్నదాన్ని వివర్తనం చేసేది విద్య అనేది ఇది ఎవరి నిర్వచనం అని అడుగుతున్నారు.
ఎమర్షన్, ప్లేటో, ప్రోబెల్ అండ్ స్పెన్సర్స్. ఇక్కడ పాశ్చాత్యుల నిర్వచనాలు, తర్వాత భారతీయ తత్వవేత్తల ఈ నిర్వచనాల మీద ఖచ్చితంగా ఒక బిట్ ఉంటుందండి. మీరు ప్రీవియస్ పేపర్స్ అన్నీ వెతికి చూడండి. తెలంగాణ వారి డిఎస్సిలో కానీ మన డిఎస్సిలో కానీ ఖచ్చితంగా నిర్వచనాల మీద ఒక బిట్టు మీరు ఊహించేయచ్చు. కాబట్టి మీరు బుక్ కొనంగానే చదవాల్సిన ఫస్ట్ నిర్వచనాలు. ఇది ఫ్రోబెల్ గారి నిర్వచనం అండి. ఇది జీవిలో ఆవరించి ఉన్న దానిని వివర్తనము చేసేది విద్య అనేటువంటిది ఎవరి నిర్వచనము అంటే ఆప్షన్ సి ఫ్రోబెల్. ఆప్షన్స్లో గమనిస్తే ఎమర్షన్ నిర్వచనం. ఎమర్షన్ ఏం చెప్తారంటే మనసును నియంత్రించడమే విద్య అని చెప్తారు. ఇది ఎమర్షన్ నిర్వచనం. అయితే మరి ప్లేటో గారి డెఫినేషన్ ఏముంటుంది? సంతోషమైన బాధ అయినా ఏదైనా కూడా మనం సరిసమానంగా పొందగలిగేటువంటి ఆ ఎబిలిటీ లేదా సామర్థ్యాన్ని కలిగించేటటువంటిదే విద్య. అంటే విద్యలో రెండు ఉంటాయి. అంటే జీవితంలో మనం సంతోషం వచ్చినా బాధను వచ్చినా రెండింటిని పొందగలిగే సామర్థ్యాన్ని మనం ఎలాగైతే కలిగించుకుంటుందో కలిగించేదే విద్య అంటాడు ప్లేటో డెఫినేషన్. ఇక తరువాత స్పెన్సర్ నిర్వచనంలో సంపూర్ణ జీవితానికి సమాయత్తపరచడమే విద్య అని చెప్తారు. తర్వాత జతపరచడాలు చూడండి. ఒకవైపున డెఫినేషన్స్, రెండో వైపున వాటిని చెప్పిన వారు డిఫైన్ చేసినటువంటి వారు ఇస్తాడు. మోక్ష సాధనే విద్య అని ఎవరన్నారు? ఆత్మ సాక్షాత్కారం పొందడమే విద్య అని ఎవరన్నారు? దైవాంశ పరిపూర్ణతను అభివ్యక్తి చేయుటయే విద్య అని ఎవరన్నారు? మనసును నియంత్రించడమే విద్య అని ఎవరన్నారు? మనసును నియంత్రించడమే విద్య అని చెప్పిన వారు ఇందాక మాట్లాడాను, ఎమర్షన్. ఇక మోక్ష సాధనే విద్య అని చెప్పినది ఎవరు చెప్పారు అంటే ఉపనిషత్తులే చెప్తాయి మోక్ష సాధనే విద్య అని. తర్వాత ఆత్మ సాక్షాత్కారం పొందడమే విద్య అని చెప్పినటువంటి ఆయన శంకరాచార్యులు. తర్వాత చూడండి, దైవాంశ పరిపూర్ణతను అభివ్యక్తి చేయుటయే విద్య అని చెప్పింది స్వామి వివేకానంద. అంటే ఎలాంటి డెఫినేషన్స్ ఇటువంటి వ్యక్తులు అంటే చిన్న చిన్న కొటేషన్స్ లాగే కనిపించేటువంటి వాటిని మ్యాచింగ్లో ఇవ్వచ్చు, లేదా ప్రవచనంలో ఇవ్వచ్చు, లేదా ఒక అసర్షన్ రీజనింగ్లో కూడా ఇవ్వచ్చు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ డెఫినేషన్స్ను మాత్రం ఖచ్చితంగా కంఠస్థం చేయాలి. మోక్ష సాధన విద్య అని ఎవరన్నారు? ఉపనిషత్తులు చెప్తాయి. ఆత్మ సాక్షాత్కారం పొందడాన్ని విద్య అని చెప్పింది శ్రీ శంకరాచార్యుల వారు. దైవాంశ పరిపూర్ణతను అభివ్యక్తి చేయటమే విద్య అనేటువంటిది స్వామి వివేకానంద చెప్తారు. ఈ మనస్సును నియంత్రించడమే విద్య అని చెప్పేటటువంటిది ఎమర్షన్. ఇవి చాలా డెఫినేషన్స్ ఉన్నాయండి. మీరు తెలుగు అకాడమీ పుస్తకాల్లో కానీ అసెండెస్లో ఇతర ఏ బుక్ మీ దగ్గర ఉన్నా కానీ మీరు ఒక్కసారి చూడండి. దాన్ని ఎప్పుడు కూడా కంఠస్థం చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. మీరు పేపర్ తీసుకున్న తర్వాత ఫైనల్ డిఎస్సిలో ఖచ్చితంగా డెఫినేషన్ మీద మీరు ఎస్జిటి అయినా లేకపోతే స్కూల్ అసిస్టెంట్ వారైనా ఒక బిట్ మాత్రం చాలా క్లియర్గా అయితే ఇందులో ఉంటుంది. గత ప్రశ్న పత్రాలు ప్రీవియస్ ఎగ్జామ్స్లో కూడా మీరు గమనించవచ్చు, అది కూడా ఉంటుంది. చూడండి, నేను మీకు చిన్న స్లైడ్ పెట్టేటువంటి పని అయితే నేను చేశాను. ఈ డెఫినేషన్ కూడా అవసరమైతే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, లేదా రాసుకున్నా మీరు వీటిని ప్రాక్టీస్ చేయండి. ఇందులో పాశ్చాత్య నిర్వచనాలు, మనవారు చెప్పినటువంటి నిర్వచనాలు, విద్యా తత్వవేత్తలు చెప్పినటువంటి నిర్వచనాలు కూడా అనేకం ఉన్నాయి. వాటిని మీరు జాగ్రత్తగా సాధన చేయాలి. అంటే డెఫినేషన్స్ అయితే సుమారు ఉంటాయండి. సుమారు ఇక్కడ 28 నుంచి 30 డెఫినేషన్లు అయితే మనకు దొరుకుతున్నాయి. కానీ వాటిని కంఠస్థం చేయడం ద్వారా మనం వాటి మీద పట్టు సాధించవచ్చు. మొదటిసారి చూసినప్పుడు ఇన్ని నిర్వచనాలు చదవాలని భయం పడుతుంది. తర్వాత ప్రశ్న, ముస్లిం బాలుడి విద్యా విధానం లేదా విద్యాభ్యాసం ఏ ఉత్సవంతో ప్రారంభమవుతుంది? ఇక్కడ చూడండి, మక్తాబ్ ఉత్సవము, ఉరుసు ఉత్సవము, బిస్మిల్లా ఉత్సవము, మదరసా పండుగలు. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చి బిస్మిల్లా ఉత్సవం. బిస్మిల్లా ఉత్సవంతో ముస్లింల బాలుడి యొక్క విద్యాభ్యాసం ప్రారంభమవుతుంది. తర్వాత ఆ విద్యా విధానంలో మక్తాబులు అనేటువంటివి ప్రాథమిక పాఠశాలలుగా ఉంటాయి. మదరసాలు అనేటువంటివి హైయర్ ఎడ్యుకేషన్ ఉన్నత విద్యా సంస్థలుగా ఉంటాయన్నమాట అండి. ఇది ఇస్లాం విద్య అనేటువంటి చాప్టర్లో ఎదురవుతుంది. అంటే బౌద్ధ కాలంలో విద్యా విధానము, వేదకాలంలో విద్యా విధానము, ఇస్లాం విద్యా విధానం ఎలా ఉంటుంది అనేటువంటి దగ్గర ఖచ్చితంగా 3 ఏరియాల నుంచి ఏదో ఒక బిట్ రూపంలో అయితే మనకి రావచ్చు. అంటే బౌద్ధ కాలంలో విద్య, వేదకాలంలో విద్య, ఇస్లాం విద్య నుంచి ఒక బిట్టు ఖచ్చితంగా అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి వాటి మీద కూడా మీరు ఫోకస్ చేయాలన్నమాట అండి. తర్వాత చూడండి, ఉప అనగా సుదూరము, నయనము అనగా అంధకారము, తర్వాత సి ఉప అనగా సమీప, డి నయనము అనగా నేత్రం. ఇలా 4 ఏబిసిడి అనేటువంటి స్టేట్మెంట్లు ఇచ్చి వీటిలో సరైనవి ఏవి అని అడుగుతాడు. ఏబి అంటే ఉప అనగా సుదూరము, అంధకారము, సమీప, నేత్రం. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఉప అనగా సమీప అండి. నయనము అంటే నేత్రము లేదా జ్ఞానము ఇక్కడ. కాబట్టి ఇక్కడ సిడి అనేటువంటివి కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఉంది చూడండి, సిడి. ఉప అనగా సుదూరము కాదు, అంటే సమీప ఉంది కాబట్టి దానికి ఆపోజిట్ వర్డ్ ఇక్కడ సుదూరం అనేటువంటిది ఇచ్చాడు. నయనము అనేటటువంటిది ఇది కనిపించనిది కాబట్టి అంధకారం అని వాడాడు. 2 కూడా ఏబీలు కరెక్ట్ కదండి, సిడీలు కరెక్ట్ ఆన్సర్. మిత్రులారా, నేను ఇలాంటి బిట్స్ నేను కొన్ని మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే నేను చేస్తూ ఉన్నాను. ఈ బుక్స్ ఇవన్నీ కూడా మీకు ఈ విద్యా దృక్పథాలు, తర్వాత విద్యా దృక్పథ
దృక్పథాలు తెలుగు అకాడమీ పోటీ పరీక్షల ప్రత్యేకం. వీటిని మీరు ప్రాక్టీస్ పరంగా వాడుకోండి, కొంత కంటెంట్ పరంగా కూడా వాడుకోవచ్చు. దీనితో పాటుగా మీకు ఎస్ఎండ్ఎస్ కానీ, లేకపోతే మార్కెట్లో ఆదిత్య పబ్లికేషన్స్ కానీ, లేకపోతే ఇంకా జంగ విశ్వనాథ్ సార్ గారి ఈ బుక్కులు కానీ, చాలా అంటే కోచింగ్ సెంటర్లో చెప్తున్న ప్రతిసారు ఆయన మెటీరియల్ని ఒక బుక్ రూపంలో మార్కెట్లోకి రిలీజ్ చేశారు. కాబట్టి సాయి గంగా ఇలాంటివి ఎన్నో ఉన్నాయి, మీరు ఒకసారి చూడండి. పీకే గైడెన్స్ ఫస్ట్ సారి మీరు చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఛానల్ని లైక్ చేసినట్లయితే మరింత మందికి రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. రాబోయే వీడియోలో కూడా మరింత మంచి కంటెంట్ బిట్స్, ప్రాక్టీస్ బిట్స్ మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఏపీడిఎస్సి అప్డేట్స్ ఏమైనా ఉన్నా, ఏ పత్రికల్లో ఏది ఉన్నా కూడా మీకు మార్కెట్లో ఏ బుక్ రిలీజ్ అయినా కూడా మీకు తెలియపరిచేటువంటి ప్రయత్నం అయితే నేను చేస్తాను. మిత్రులారా, మీ ప్రిపరేషన్ అంతట్లో కూడా ఎలాంటి పరిస్థితి వచ్చినా, ఆటంకాలు, ఇబ్బందులు లాంటివి వచ్చినా కూడా మీరు ముందుకే వెళ్ళండి. మీ ప్రిపరేషన్ మరింత రాటు తేలేలా, పదును తేలేలా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్.